తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. విజయదశమికి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు 35 కోట్ల విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారు చేయించున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజల్ తెలియజేశారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజుబాబు దేవాదాయ శాఖ అధికారులు దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ త్వరలోనే అమ్మవారికి 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని, సుమారు 150 కోట్ల విలువ కలిగిన బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, గ్రామ దేవతల ఆలయాల్లో స్వర్ణ వస్త్రం గొప్ప చరిత్రని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారు ఆభరణాలు అమ్మవారికి ఉన్నాయని, ప్రస్తుతం 23 కేజీల బంగారంతో పలు రకాల ఆభరణాలు తయారు చేస్తున్నామని, మరో 27 నుంచి 30 కేజీల బంగారం కావాల్సిందన్నారు. దాతలు భక్తుల సహకారంతో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని తెలియజేశారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారు ఈ పట్టణానికే కాక యావత్ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న భక్తులకి వెళ్ళిపోయింది. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుంది. అటువంటి తల్లి మన భీమవరం పట్టణంలో ఉండడం మన అదృష్టం. ఈ తల్లి మొత్తం స్వర్ణమయం అవ్వాలని ఆలోచించి ఆవిడ అనుగ్రహం ఇచ్చింది. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ట్రస్టీ బోర్డు మెంబర్స్ ని ప్రకటించి యాదృచ్ఛికంగా ఆ తల్లి నాతో పలికించింది. బంగారు ప్రతిష్ఠ చేయించాలి అని నేను అనౌన్స్ చేశాను. ఆ 2009లో అనౌన్స్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణంగా 50 కేజీలతో అమ్మవారి ఒంటి మీద బంగారం వస్తువులు చేయించడం జరిగింది. తర్వాత 23 కేజీల బంగారం కూడబెట్టడం జరిగింది. 1924లో నేను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఆ వస్తువు చేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మా సోదరు డీసీ గారి ఆధ్వర్యంలో ఈ 23 కేజీ బంగారాన్ని వస్తువు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వస్తువులు తయారు చేయడానికి 100 సంవత్సరాలు అనుభవం ఉన్న కారుమూరు పెరుమాళ్ గుప్తా గారి ద్వారా ఈ ఆభరణాలు చేయడానికి ఈ రోజు వారికి అప్పగిస్తున్నాం. త్వరలో అమ్మవారు సంపూర్ణ సొంతమే అనుభూతుంది.
ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండడం ఒక మామూలు వారే. భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడు 364 రోజులు తల్లి ఉంటూనే ఉంటాయి. తల్లి బంగారం అనేది పోతుంది. చూసే భక్తులకి తల్లి జగించే విధంగా కనిపిస్తుంది. అటువంటి తల్లి మన ప్రాంతంలో మన దేవాలయ పట్ల ఉంటాం. మన అందరి అదృష్టం. ఈ 23 కేజీలు బంగారం అంటే ఈ నిధులు సమానంగా 35 కోట్లు. అమ్మవారికి వస్తువులు చేయంగా ఇచ్చే బంగారం 35 కోట్లు. అంటే అమ్మవారి సమానంగా 100 కేజీల బంగారంతో వెలసిస్తుంది. 100 కేజీల బంగారం అంటే ఇప్పుడు వాల్యూ ప్రకారం 150 కోట్లు. అమ్మవారికి ఆ తల్లి అనుగ్రహంతో ఆ తల్లి ఆదేశాలతో మా నోటితోటి మాట అనిపించింది. ఆ మాట ఫలితమే ఈ రోజు 150 కోట్ల రూపాయలు ఆశించబడింది. ఇది ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే తల్లి అనుగ్రహం, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి అనుమతులు ముఖ్యం. ఈ కార్యక్రమం చేయడానికి మన డీసీ గారు ఎంతో శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి ఈ వస్తువులు చేయాలి. ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ కూడా పక్కన పెట్టి వెంటనే మా మాటకి గౌరవించి ఈ వస్తువులు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎంతో మంది దాతలు, ఎంతో మంది భక్తులు ఈ 100 కేజీల బంగారానికి సహకరించారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి ఆశయం సంకల్పిస్తే అది ఎంత గొప్పదవుతుందో అమ్మవారి బంగారమయమే ఒక ఉదాహరణ. ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం భక్తులు ఇచ్చారంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. కానీ ఒక ఇబ్బంది ఉంది, సరైన రక్షణ లేదు. 3 షిఫ్ట్లతోటి గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. దాని మీద కమిటీ చేశారు, ఆలోచన చేస్తున్నారు. త్వరలో 3 షిఫ్ట్లతోటి ఒక్కో షిఫ్ట్ కి 2 గవర్నమెంట్లతోటి 3 షిఫ్ట్లు 324 గంటలు కూడా వెపన్స్ తోటి కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మొత్తం ప్రజలందరిగా మనోభావంతో కూర్చున్న ఆశని ఈ పని ఎంత కమిటీ ప్రతిపాదించడం ప్రపోజ్ చేసినట్ట మాకు దేవాదాయ శాఖలో అత్యంత సంక్లిష్టమైన పని ఈ వస్తువు పర్మిషన్ ఇవ్వడం, బంగారం బయటకోవడం ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యే అదే పని సంవత్సరాల కాలంగా ఈ పని మీదే మంత్రి గారిని, మా కమిషనర్ గారిని అదే ప్రసాద్ కలుస్తూ మమ్మల్ని కళలు చెప్తూ చెప్పడానికి పూర్తి స్థాయిలో అనుమతులు పొందలేని కమిటీ నియామకం ప్రతి జీవోలో ఎమ్మెల్యే ప్రోగ్రాం వల్ల కమిటీ నియామకం అలాగే బంగారు కౌంటర్ ఏర్పాటు అలాగే 23 కేజీల బంగారాన్ని ఈ స్వర్ణమయ కమిటీకి మన యొక్క గౌరవ శాసనసభ్యుల వారు ఆయన యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదో ఈ యొక్క ఇది ఉదాహరణ. అమ్మగారు ఒంటి మీద 51 కేజీలు బంగారం, మరి ఇప్పుడు 23 కేజీలు. విజయనగరానికి అత్యంత స్వాభావికంగా తయారవుతుంది మామూలు దేవస్థానం, మన జిల్లాలోనే అతిపెద్ద దేవస్థానం. మన గౌరవ శాసనసభ్యుల వారు ధర్మపతి సత్యవతి గారి సంకల్పం ఎంత గొప్పదో కూడా ఈ యొక్క చీకటిది. ఆవిడ మహాతల్లి మహాభక్తురాలు అమ్మవారికి. వాళ్ళ భక్తుల సెంటిమెంట్ ఏంటన్నది నా కళతో చూసేది నేను. ఎలా అంటే వారు ఇచ్చే ప్రతి గ్రామ బంగారం ఈ యుగాల వరకు అమ్ముంటుంది, దేవాలయం ఉంటుంది. ఎన్ని యుగాలైనా సరే అమ్మవారు ఒంటి మీద అలంకరించే బంగారం వారి యొక్క చేతుల్లో వచ్చిందని ఎంతో చక్కటి అనుభూతులు పొందుతున్నారు. మంచి సెంటిమెంట్ ఇది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ప్రారంభించాలన్నా, పూర్తి చేయాలన్నా ముందు సంకల్పం చాలా గొప్పది. మన ఎమ్మెల్యే గారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. అమ్మవారు ఆశీస్సులు ఇచ్చి మీ అందరి సహకారంతో మరలా వారు శాసనసభ్యులుగా ఎన్నికలైన తర్వాత వారు చేపించినట్టుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అమ్మవారు అనుగ్రహించింది. దానికి అనుగుణంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ మంత్రులు వారు మరియు కమిషనర్ గారు మొత్తం జారీ చేసి ఒక కమిటీ జరిగించి వారి అందరి యొక్క ఆధ్వర్యంలో 23 కేజీల బంగారాన్ని గిరి ప్రదక్షిణ నేపథ్యంలో సింహాచలం కొండ దిగువ తొలి పావంచ సమీపంలోని పుష్కరణి సత్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ ను విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిత్ కిషోర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలియజేశారు.
గిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం 7 కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్ని శాఖల అధికారులు అక్కడ 24 గంటలు విధుల్లో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్, పోలీసు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం మూలా నక్షత్రం పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగోలను బీసీ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు సారి సమర్పించారు. 3 దశాబ్దాలుగా భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్న గుండుగోలను బీసీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మూలా నక్షత్రం సందర్భంగా అర్చకులు సుధీరాచార్యులు విశేష పంచామృత పలరస అభిషేకాలు నిర్వహించి శాకంబరిగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామం, దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ స్థానిక వినాయక ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ గ్రామోత్సవంగా అమ్మవారికి స్వీట్లు, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పానకంతో పెద్ద ఎత్తున సారణ తీసుకువచ్చి సమర్పించారు. గ్రామంలో బీసీ కాలనీ రత్నపురం రోడ్లో వేయించేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ గుడి ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు అయింది. 2023లో మళ్ళా పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ పునఃప్రతిష్ఠ గ్రామ సౌఖ్యం కోసం, గ్రామంలో ఉన్న రైతులందరూ సౌఖ్యం కోసం, పాడి పంటలు వృద్ధి చెందడం కోసం సంకల్పం చేసి గ్రామ పెద్దలందరూ చేసి ఉన్నారు. అమ్మవారి దయతో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఉన్న ఆయకట్లో ఉన్న రైతులందరూ ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం అంతకు ముందు కంటే చాలా సిరిసంబులతో తొలుతున్నారు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత వర్షం అయినా కానీ రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యం ఒబ్బడయ్యేంత వరకు ఒక్క చినుకు ఇబ్బంది కూడా లేకుండా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చేపల చెరువుల రైతులు అవనివ్వండి, మన వరి రైతులు అవనివ్వండి, అందరూ చాలా ఆనందంగా సుఖ సంతోషంతో ఉన్నారు. అదంతా మన అమ్మ చల్లని దయతో సాధ్యమైంది. అలాగే ఈరోజు మన ఈ ప్రతి నెల మనం మూలా నక్షత్రం పురస్కరించుకొని వేల మందికి అన్నదానం చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసం సందర్భంగా మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారికి పంచ అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే వేలాది మందికి అన్నదానం చేయడం జరిగింది. అండ్ అలాగే ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ మహిళలందరూ కూడా సారి సమర్పించారు. బీసీ కాలనీ శివారు బీసీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయం ఆషాఢ మాసం ఇవాళ మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత పరరస అభిషేకాలు, అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకారం, అలాగే అమ్మవారికి ఆషాఢ మాస సారె గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఈ అమ్మవారు ఎంతో వైభవపేతంగా, కొంగు బంగారంగా భక్తులు కోరికలు తీస్తున్నటువంటి కన్నతల్లిగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంది. అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని ఎంతో తృప్తిగా, మానసికంగా కూడా అమ్మవారిని కొలుచుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ అమ్మవారు కూడా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ తన శోభాయమానంగా ఉండటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. భీమవరంలో ఇంటింటా ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజబాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. ఆకివీడు పెదపేటలో రామాలయం కట్టడానికి అభ్యంతరాలు తెలుపుతూ జడశ్రవణ్ చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. విజయదశమికి మావుళ్లమ్మ అమ్మవారికి 35 కోట్లతో స్వర్ణ ఆభరణాలు తయారీ. భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే అంజబాబు. సింహాచలం గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు. పుష్కరణి సత్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.